నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి బాధ్యతగా బకాయిదారులంతా సహకరించాలని కమిషనర్ తెలియజేశారు. స్పెషల్ డ్రైవ్ తనిఖీలో భాగంగా స్థానిక మినీ బైపాస్ లోని వివిధ కమర్షియల్ బిల్డింగ్లు, నూతన భవన నిర్మాణాలను వివిధ విభాగాల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతుల మేరకు భవన నిర్మాణాలు జరిగాయా లేదా అని తెలుసుకునేందుకు భవనాలకు కొలతలు వేయించి చెక్ వేశారు. కమర్షియల్ బిల్డింగ్లకు రెసిడెన్షియల్ అసెస్మెంట్ ఏమైనా జారీ చేశారా అని సంబంధిత దస్త్రాలను కమిషనర్ పరిశీలించారు. నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి బాధ్యతగా బకాయిదారులంతా సహకరించాలని కమిషనర్ తెలియజేశారు. స్పెషల్ డ్రైవ్ తనిఖీలో భాగంగా స్థానిక మినీ బైపాస్ లోని వివిధ కమర్షియల్ బిల్డింగ్లు, నూతన భవన నిర్మాణాలను వివిధ విభాగాల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతుల మేరకు భవన నిర్మాణాలు జరిగాయా లేదా అని తెలుసుకునేందుకు భవనాలకు కొలతలు వేయించి చెక్ వేశారు. కమర్షియల్ బిల్డింగ్లకు రెసిడెన్షియల్ అసెస్మెంట్ ఏమైనా జారీ చేశారా అని సంబంధిత దస్త్రాలను కమిషనర్ పరిశీలించారు. మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ రోడ్ లో మన నెల్లూరు నగరంలో ఏదైతే కమర్షియల్ ఏరియా ఉందో, వస్త్ర దుకాణాలు కానీ, బంగారపు దుకాణాలు కానీ, అలానే పరికరాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ అన్ని ఉండే కమర్షియల్ ఏరియాలో మనకి రెవెన్యూ సెక్షన్, నగరపాలక సంస్థ రెవెన్యూ సెక్షన్, అలానే టౌన్ ప్లానింగ్, అలానే మన శానిటేషన్ సిబ్బంది అందరితో కలిసి ఈరోజు ఒక్కొక్క మెయిన్ బిల్డింగ్స్ వీటికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్, అలానే వాళ్ళు ట్రేడ్ చేసుకోవడానికి ట్రేడ్ లైసెన్స్కి సంబంధించిన ఫీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వెరిఫై చేయడం జరిగింది. ఇది ర్యాండమ్ ఇన్స్పెక్షన్. ఈరోజు అందరినీ ఇక్కడికి పిలవటం జరిగింది. ర్యాండమ్గా ఇన్స్పెక్షన్ జరిగింది. ఇలానే ప్రతి ఏరియాలో కూడా ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ ప్రతి వారం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్లో ఎస్పెషల్లీ కొన్ని అంశాలు కూడా గమనించడం జరిగింది. నేను కొత్తగా ఇప్పుడు ఇక్కడ నెల్లూరు నగరానికి చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఎస్పెషల్లీ ఇది అందరికీ తెలిసిన కమర్షియల్ ఏరియా, కానీ ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో మాత్రం ఇంకా ఇది రెసిడెన్షియల్ ఏరియా కింద ఉంది. సో టాక్సేషన్ మొత్తం కూడా రెసిడెన్షియల్ ఏరియా కింద ఉన్న టాక్సేషన్ బట్టి వేస్తున్న వల్ల ఆల్మోస్ట్ సగానికి సగం ట్యాక్స్ రాకుండా నగరపాలక సంస్థ కానీ ప్రభుత్వానికి కానీ ఆదాయం తగ్గుతూ ఉంది. ఏవైతే కొత్త బిల్డింగ్, ఇదంతా కూడా కొత్తగా కట్టిన బిల్డింగ్స్ కి సంబంధించి ఆదాయం తగ్గుతాం. ముందున్న బిల్డింగ్స్ కి ఆ రేట్ బట్టే వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా కొత్త కట్టిన బిల్డింగ్స్ కి ఆల్మోస్ట్ సగానికి సగం ఆదాయం దీనివల్ల తగ్గిందని ఈ రోజు ఈ ఫీల్డ్ విజిట్ లో గమనించడం జరిగింది, కొత్తగా తెలుసుకోవడం జరిగింది. అది అయిన తర్వాత కొన్ని బిల్డింగ్స్ కి ట్రేడ్ లైసెన్స్లు ఇంకా బాకీ ఉన్నాయి. ట్రేడ్ లైసెన్స్ ఫీ కట్టాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా కట్టమని చెప్పి మాట్లాడడం జరిగింది. అలానే అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ అనేది మనకి ఏవైతే ఏజెన్సీస్ ఉంటాయో వాటి నుంచి కలెక్ట్ చేస్తున్నారు, కానీ మిగతా అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ బోర్డ్స్ నేమ్ ఇది కాకపోయినా సరే పెద్ద పెద్ద బోర్డ్స్ పెట్టుకొని నైట్ ఇంత మంచి ఇల్యూమినేషన్ పెట్టిన బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో మనకి చట్ట ప్రకారం అన్ని నగరాల్లో, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వేరే నగరాల్లో కూడా దీనికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ పే చేయాల్సిన ఇది ఉంది. అది కూడా ఒక బేసిక్ వాల్యూనే ఉంటుంది, అది ఎక్కువ ట్యాక్స్ ఇది కాదు. కానీ అది కూడా ఇది లేదు ఎక్కడా కూడా. ఓన్లీ ఏజెన్సీ పెట్టిన వాటికి కొన్ని ఉన్నాయి, అవి కూడా ఆ ఏజెన్సీ పెట్టిన ఈ ఏరియాలో లేవు. ఏజెన్సీ ఏవైతే వీళ్ళు షాప్ ముందు పెట్టుకున్న అన్ని ఉన్నాయో వాళ్ళకి ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కూడా విధించడం జరుగుతుంది. ఇది ఆ ప్రొసీజర్ బట్టి చేయడం జరుగుతుంది. అది కూడా వాళ్ళకి కన్వే చేయడం, వెరిఫై చేయడం జరిగింది. సో అందరూ సిబ్బందికి, ఇక్కడ మా నగరపాలక సిబ్బందికి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఏవైతే చట్ట ప్రకారం కట్టాల్సిన ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ఎస్పెషల్లీ ఇలాంటి కమర్షియల్ ఏరియాస్ ఏవైతే ఉంటే ఇవే ఆదాయం వనరుగా కార్పొరేషన్ అంటే నెల్లూరు నగర ప్రజలందరికీ వాళ్ళు పార్కులు డెవలప్ చేయడానికి కానీ, రోడ్లు వేయడానికి కానీ, మంచి డ్రైన్స్ వేయడానికి కానీ, శానిటేషన్ నిర్వహించడానికి కానీ, అందరికీ సంబంధించిన వివిధ యాక్టివిటీస్ చేయడానికి ఇది చాలా ముఖ్యం. కాబట్టి ప్రభుత్వ ఆదేశాల అనుసారం కూడా మనకి ఖచ్చితంగా ఈ డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది. అలానే నెల్లూరు నగరపాలక సంస్థలో నేను కూడా ప్రతి చోట కమర్షియల్ ఏరియాస్లో, మిగతా ఏరియాస్లో కూడా, రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా ఇలా ర్యాండమ్ వెరిఫికేషన్ జరుగుతాయి. ఈ ర్యాండమ్ వెరిఫికేషన్లో కనుక ఎవరైనా ఏ సిబ్బంది అయినా సరే, నగరపాలక సిబ్బంది కానీ ఎవరైనా వాళ్ళ చేయాల్సిన కర్తవ్యం నిర్వహించుకుంటుంటే ఖచ్చితంగా అక్కడికక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలానే నగర ప్రజలందరూ కూడా మీ పన్నులు చెల్లించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ డ్రైవ్ అనేది ఇప్పుడు ఎలా అయితే సర్ప్రైజ్ విజిట్స్ ఉన్నాయో అలానే కంటిన్యూ చేస్తాం. ఈ కమర్షియల్ ఏరియాస్ అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. అసెస్మెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయి, కొలతలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజు బిల్డింగ్స్ కొలతలు కూడా తీసుకున్నా, ఆ కొలతలు బట్టి అప్డేట్ చేసిన వెబ్సైట్ లో అదే ఉన్నాయా లేదా చెక్ చేయడం కూడా జరుగుతుంది.
చాలా వరకు ప్రతిసారి కంటిన్యూ చేస్తాం. అంటే అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎవరిని ఇబ్బంది పెట్టాలనే నగరపాలక సంస్థ ఉద్దేశం కాదు. కానీ చాలా మీరు 400 మంది దగ్గర నుంచి ఈ నగరంలో 400 మంది ప్రైవేట్ ఇండివిజువల్ దగ్గర నుంచి 20 కోట్ల పైన ట్యాక్స్ మనకి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సంబంధించి మన చట్ట ప్రకారం రెవెన్యూ రికవరీ యాక్ట్ ని కూడా ఆల్రెడీ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి నుంచి అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరుగుతుంది. సో కట్టాల్సిన ట్యాక్స్ మొత్తం కూడా చేయడం జరుగుతుంది. అలానే వివిధ ట్యాక్స్లు కలుపుకున్నా కూడా 100 కోట్ల పైన కూడా మనకి ఇంకా బాకీలు ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. సో ఖచ్చితంగా బాకీలు కట్టిస్తాం. అలానే కరెంట్ ఏరియాస్ కట్టడానికి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నగరాభివృద్ధిలో దోహదపడండి. మనం మంచి సౌకర్యాలను కల్పించుకోవడానికి ఇవన్నీ కూడా నెల్లూరు నగర ప్రజలకు మాత్రమే వినియోగించడం జరుగుతుంది. కాబట్టి అందరూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాను. దగ్గర నుంచే 20 అంటే ఈ 400 మంది 1,00,000 పైన బాకీ ఉన్నాళ్ళు, అలా 20 కోట్లు ఉన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ కి సంబంధించి 90,000 వరకు 90 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ కి సంబంధించి 90 కోట్ల బకాయిలు ఉన్నాయి. వాటర్ ట్యాక్స్ సుమారుగా 54 కోట్లు బాకీ ఉంది. వాటర్ ట్యాక్స్ బాకీనే 54 కోట్లు ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా మన ప్రజలందరూ కూడా ఎవరి ట్యాక్సెస్ వాళ్ళు పే చేయాలని చెప్పి వినమ్రంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.